మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. అడుగుడి మీకు ఇయ్యబడనంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, అబ్రహాము దేవుని సంతానం అడిగాడు. దేవుడు వాగ్దానము చేసిన సంతానం ఆయనకు అనుగ్రహించి సంతోషింపచేశాడు. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయగలుగుతున్నారా? దేవుని సన్నిధిలో మనం ఏమడుగుతున్నాము? మొదట నీతిని, రాజ్యముని ఎదకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడిన దేవుడు మాట్లాడుతూ వచ్చారు. గనుక దేవుని అడిగే విధానము మనం నేర్చుకోవాలి. అది ఎటువంటి అవసరతైనా దేవుడు తీర్చేవాడు గనుక విశ్వాసముతో అడగాలి. అన్నా, నాకు కుమారునివి నాయనా, ఈ సులోహ మందిరములు నీకు పరిచర్య చేయటానికి నేను ప్రతిష్ఠించుకుంటాను. నీ కొరకే పని చేయి బిడ్డగా నేను ఆ బిడ్డని పొందాలని ఆశపడుతున్నానని దేవుణ్ణి అడిగింది. దుఃఖముతో, నిట్టూర్పుతోనూ, మనోవేదనతో అడిగింది కనుక దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డ అడిగిన దాని మొదలుకొని బెయేర్షెబా వరకు న్యాయాధిపతి అయిన సమూయేలు గారిని దేవుడన్న గర్భము నుండి అనుగ్రహించాడు. నా ప్రియులారా, నూతన నిబంధన గ్రంథానికి మనం వస్తే గ్రుడ్డి భిక్షకుడు అంటూ ఉన్నాడు. అయ్యా, నాకు కళ్ళు దయచేయమన్నప్పుడు దేవుడు తన కనికరించి సహాయం చేసి దృష్టి ఇచ్చారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఏమడుగుతున్నాము ఆలోచన చేయండి ప్రియులారా. కుటుంబ సమస్యల, ఆర్థిక పరిస్థితుల, రక్షణ కార్యములు జరగలేదని చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు, మనం ఎలా అడగాలి. ఆయన కరుణించే వరకు కూడా అడుగుతూనే ఉండాలి. ఆయన అనుగ్రహించే దేవుడు గనుక ఖచ్చితంగా కార్యం చేస్తారు. అది పొందుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో అది పొందిన వారికి తెలుస్తుంది. కనుక మన జీవితాలు ఏది కొరత ఉందో అడుగుదాము, దేవుని కొరకు బ్రతుకుదాము, సంపాదించుకున్న మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. అడుగుడి మీకు ఇవ్వబడిన వాగ్దానం చేస్తావు అయ్యా. నీ పాదాల చెంతెల్లప్పుడు నమ్మకంగా బ్రతికే జీవితం మాకు దయచేయండి అయ్యా. నాయని రాకడలు నాయని ఎత్తబడి గుంపులు మేము ఉండటానికి కృపనివ్వండి. ఇంకెవరైనా రక్షణ లేక నశించిపోతే రక్షణ దయచేయండి. కష్టాలతో, బాధలు, ఇబ్బందులతో ఉన్న వారికి సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.